కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతులు లేకుండానే కాంట్రాక్టు సంస్థలకు కంప్లీషన్ సర్టిఫికెట్లు ఇచ్చినందుకు మేడిగడ్డ ఎస్సీ రమణారెడ్డి ఈ తిరుపతిరావులపై క్రమశిక్షణ అర్హతలు తీసుకోవాలంటూ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందిన 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మేడిగడ్డ బ్యారేజ్ పూర్తి కాకుండానే నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చిన అంశంపై సర్కార్ చర్యలు మొదలుపెట్టింది. బ్యారేజ్కి ఆ సమయంలో ఎస్ఈగా పనిచేసిన బివి రమణారెడ్డి, ఈఈ తిరుపతిరావుకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఛార్జ్ మెమోలు జారీ చేశారు. ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991లోని రూల్ 20 ప్రకారం ఇద్దరు అధికారులపై విచారణ చేయాలని మెమోల్లో తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నిర్మాణ సంస్థకు లబ్ధి చేకూర్చడం వంటి కారణాలతో ఇద్దరు అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ నోటీసులు అందిన 10 రోజుల్లో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని, వ్యక్తిగతంగా వచ్చి విచారణ అధికారులకు వివరణ డాక్యుమెంట్స్ ఇవ్వాలని మెమోల్లో స్పష్టం చేశారు రాహుల్ బొజ్జా. తామిచ్చిన గడువులోపు వివరణ ఇవ్వకుంటే విచారణ చేపట్టాల్సి ఉంటుందన్నారు. విచారణ అధికారిపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకురావాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఉత్తర్వుల్లో హెచ్చరించారు. మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి ఇచ్చిన సీసీని నిరుడు సెప్టెంబర్ 24న ప్రభుత్వం రద్దు చేసింది. అందుకు సంబంధించి నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నోటీసులు కూడా పంపింది. బ్యారేజ్ కంప్లీట్ అయినట్లు ఇచ్చిన సర్టిఫికేట్ ను రిటర్న్ చేయాల్సిందిగా నోటీసుల్లో కోరారు. వాస్తవానికి కంప్లీషన్ సర్టిఫికేషన్ ఇచ్చే నాటికి బ్యారేజ్ దగ్గర పెండింగ్ లో ఉన్న పనుల విలువ 150 కోట్ల వరకు ఉంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఆ పనులు పూర్తి కాకముందే సీసీ ఇవ్వాలని అధికారులకు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ 3 సార్లు లేఖలు రాసింది. 2019 జూన్ 21న అప్పటి సీఎం కేసీఆర్ బ్యారేజ్ ని ప్రారంభించగా అదే ఏడాది ఆగస్టు 6న సీసీ ఇవ్వాలంటూ ఈఈకి నిర్మాణ సంస్థ మొదటిసారి లేఖ రాసింది. అయితే డ్యామేజ్లున్నాయని, వాటి రిపేర్లు పూర్తి చేయాలని సంబంధిత నిర్మాణ సంస్థకు అధికారులు 2020లో లేఖ రాశారు. ఆ పనులు చేపట్టకుండానే, మిగిలిపోయిన పనులను చేయకుండానే మరోసారి 2020 అక్టోబర్ 12న బ్యారేజ్ అధికారులకు లేఖ రాసింది. డ్యామేజ్లు బాగు చేయాలని, మిగిలిన పనులు పూర్తి చేయాలని కోరుతూ నిర్మాణ సంస్థకు అప్పటి ఈఈ 2021 ఫిబ్రవరి 17న లేఖ రాశారు. అయినా కూడా వాటిని పట్టించుకోకుండా 2021 మార్చి 10న సర్టిఫికేట్ ఇవ్వాలంటూ అధికారులకు మరోసారి లేఖ రాసింది. వాస్తవానికి నిర్మాణ సంస్థ రెండోసారి రాసిన లేఖలో బ్యారేజ్కి దిగువన డ్యామేజ్లున్నాయని, వాటికి రిపేర్లు చేయాల్సిందని తెలిపింది. కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చే ముందు నిర్మాణ సంస్థ నుంచి అండర్టేకింగ్ తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. కానీ అది లేకుండానే మూడోసారి లేఖ రాసిన తర్వాత ఆదరాబాదరగా నిర్మాణ సంస్థకు అధికారులు సీసీ ఇచ్చేశారు. 2021 మార్చి 15న నాటి మేడిగడ్డ ఈఈ తిరుపతిరావు కంప్లీషన్ సర్టిఫికేట్ను జారీ చేశారు. దానిపై అప్పటి ఎస్ఈ సంతకం చేశారు. నిర్మాణ సంస్థ లేఖ రాసిన 5 రోజుల్లోనే సీసీ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే నిర్మాణ సంస్థకు వెంటనే సీసీ జారీ చేశారన్న ఆరోపణలున్నాయి.